నర్సంపేట పట్టణంలో దాసరి సాంబారెడ్డి బిఏ స్మారకార్థం దాసరి రాజిరెడ్డి డిఆర్ఆర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరిపల్లి వారి ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన 6 చలివేంద్రాలను డాక్టర్ గోపాల్, డాక్టర్ మనోజ్ లాల్, ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా పట్టణంలోని ముఖ్యమైన కూడరల ఎందు చలివేంద్రాలను ఏర్పాటు చేసినందుకు గాను చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పట్టణంలోని బస్టాండ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాదన్నపేట రోడ్డు, ఆటో స్టాండ్ వద్ద వ్యవసాయ మార్కెట్, అంగడి సెంటర్, పాకాల సెంటర్ నందు 6 చలివేంద్రాలను ప్రారంభించారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ, ఆర్టీసీ సిబ్బంది సాంబయ్య, వెంకటేశ్వర్లు, చారిటబుల్ సిబ్బంది మేకల రాజేందర్, పస్తం రాము, తెప్ప రమేష్, మేకల మహేష్, కట్ల శ్యాము, పొన్నం రాకేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మనోజ్ లాల్, మిగతా వైద్య సిబ్బంది మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు దాసరి రాజిరెడ్డి గారి ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారు చేత ఈరోజు ఇక్కడ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం గమనిస్తున్నాము, ఎండలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అంటే 44-45 డిగ్రీస్లో ఎండలు ఉండడం వల్ల మరి ప్రతి ఒక్కరికి నీరు అనేది చాలా ప్రాముఖ్యం. ఆహారం లేకుండా అంత ఆరోగ్యానికి నీరు లేకపోతే చాలా ఎండ దెబ్బ తగిలి ఇబ్బంది పడతారు. ఇటువంటి సమయంలో మరి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి బస్టాండ్ ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మరి దీనికి గాను సహకరించినటువంటి సభ్యులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు ఎండాకాలం తీవ్రత ఎక్కువగా ఉంది, ఎండల తీవ్రత. మరి ఈ టైంలో మంచినీటి సౌకర్యాన్ని ప్రజలకు అందించే మంచి ఉద్దేశంతో మరి చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వచ్చే వాళ్ళకు మంచినీటి సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ ప్రోగ్రాం అంతా కూడా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దీనికి గాను సహకరించినటువంటి సభ్యులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు ఎండాకాలం తీవ్రత ఎక్కువగా ఉంది, ఎండల తీవ్రత. మరి ఈ టైంలో మంచినీటి సౌకర్యాన్ని ప్రజలకు అందించే మంచి ఉద్దేశంతో మరి చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వచ్చే వాళ్ళకు మంచినీటి సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ ప్రోగ్రాం అంతా కూడా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో